శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు, వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు. జనవరి నుంచి, జనవరి 28వ తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు. అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు. సో మీనరాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి, ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి, అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి మీనరాశి దశమస్థానం అవుతుంది. శుక్రుడు ఉచ్చ స్థితిలో 28వ తారీఖు జనవరి 28 నుంచి ఉన్నాడు. సో ఇలా ఉండడం వలన శుక్రుడు మీకు పంచమాధిపతి వ్యయాధిపత్యం వచ్చినటువంటి శుక్రుడు రాజయోగాన్ని కలిగిస్తాడండి. ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి అత్యంత శుభ ఫలితాలే మీకు ఇస్తాడు. అలాగే మీకు మీనరాశి వాళ్ళకి దశమ స్థానం అవడం వలన దేవతా భక్తి బాగా కలిగి ఉంటారండి. అంటే దేవతల భక్తి కలగడము, అలాగే దేవతా ప్రతిష్టలు అంటారు కదా, విగ్రహ ప్రతిష్ట, జంట నాగులు పాముల ప్రతిష్ట, ఈ ప్రతిష్టలు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దేవతా భక్తి ఎక్కువ కలిగి ఉంటారు. ఎక్కువగా వాహన యోగం కూడా కలిగి ఉంటారు. అలాగే బ్రాహ్మణులకి చాలా బాగుంటుంది. అందులో వేద పండితులకి మరింత బాగా కలిసి వచ్చే కాలము. ఎందుకంటే దశమస్థానంలో శుక్రుడు అంటే వేద పండితులకి, వేద శాస్త్రజ్ఞులకి చాలా మంచి కలిసి వచ్చే కాలము. దశమ శుక్రుడు వలన కళారంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ప్రతిభ, విశేషంగా రాణించడము ఉంటుందండి. కళారంగం అంటే మీకు తెలుసు, సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, కళారంగం. అలాగే టెలివిజన్ అవ్వచ్చు, సినిమా టెలివిజన్ రంగాలు, సంగీతము, నృత్యము, బాగా పాటలు పాడేవాడికి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులు బాగా రాణిస్తారండి. ఈ రాశి వాళ్ళకి విద్యలుగా బాగా రాణిస్తారు. ఎందుకంటే 4th భావానికి శుక్రుడి యొక్క దృష్టి కూడా ఉంది. విద్యలో బాగా రాణిస్తారు. మీ మాతృస్త్రీ అంటే తల్లిగారికి దీవెనలు, తల్లిగారి యొక్క ప్రేమానురాగాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఆవిడకి ఆరోగ్యము, ఐశ్వర్యము మెండుగా ఉంటాయి. అంటే ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహనాలు, గృహ సౌఖ్యము, అలాగే భూములు, అంతేకాకుండా రైతులకి బాగా ఫేవరబుల్గా అంటే పరిస్థితులు అనుకూలంగా ఉండడము, ఇవన్నీ కూడా శుక్రుడి ప్రభావం వలన జరగబోతుంది. మీరు చేస్తున్న వృత్తిలోను, వ్యాపారంలోను అధికమైన ధన సంపాదన కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శుక్రుడి ప్రభావం వలన, మీ శుక్రుడి ప్రభావం పంచమ స్థానాధిపత్యం కూడా అవడం వలన మీ సంతానము కలగడం, అంటే పుత్రికా సంతాన యోగ్యత కలగడానికి అవకాశం ఉంది. ఈ శుక్ర ప్రభావం వలన, శుక్రుడు 4th భావం చూస్తున్నాడు, పంచమాధిపతి కూడా బాగుండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రముఖమైనటువంటి వ్యక్తిగా పదవులు రావడము అవకాశాలు ఉన్నాయి. అలాగే కళారంగంలోను, స్పెక్యులేషన్ రంగంలోను, అలాగే స్టాక్ మార్కెట్లోను సంపద కలగడానికి శుక్రుడు వలన ఉంది. కళారంగంలో బాగా విశేషమైన ప్రతిభ కనపరుస్తారు. స్పోర్ట్స్ రంగంలో కూడా ఈయన బాగా ప్రతిభ కనిపించడం చేస్తుంటాడు. దశమ శుక్రుడు ఉన్నాడంటే విదేశాలకు వెళ్ళడము, మీరు చేస్తున్నటువంటి గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉన్నతంగా రాణించడము, వృత్తి వ్యాపారాల ద్వారా ధన సంపాదన కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్ర రాహులు కలిసి ఉంటే సినిమా రంగం అండి, కళారంగానికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న వృత్తిలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలోను, ప్రైవేట్ రంగ సంస్థలోనూ పనిచేసే వాళ్ళకి బాగా వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. శుక్రుడి కారకత్వం కదా, అందంగా ఉండడము, బంగారం కొనుక్కోవడము, సంగీతం పట్ల ఇష్టం ఉండడము, ఆభరణాలు ఉండడము, మీ ఇంటిని నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి శుక్రుడి ప్రభావం వల్ల కలగబోతుంది. ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు అత్యంత రాజయోగకారకుడు. 12th హౌస్ లార్డ్ దశమంలో కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే మీరు ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. మేబీ ఫారిన్ కంట్రీస్. శుక్రుడు 12 దశమంలో శుక్రుడు అంటే చాలా చాలా విశేషమైన ప్రతిభ కనబరుస్తాడు. కింద జన్మలో పుణ్యము మీకు శుక్రుడు దశమంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం. అందుకని చూడండి, మీ శుక్రుడు ఎప్పుడైతే మీకు 28వ తారీఖు నుంచి శుక్రుడు ఉచ్చ స్థితిలో వచ్చాడంటే అక్కడి నుంచి మీకు టైం బాగుంటుందండి.
ఈవెన్ దో గురుడు మీకు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా శుక్రుడు పంచమాధిపతిగా మీకు విశేషమైన ఫలితాలు ఇస్తాడు. అమ్మవారి యొక్క దర్శనం ఎక్కువ చేసుకుంటారు. మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు పార్వతీ అమ్మవారండి. పార్వతీ అమ్మవారిని ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు కలుగుతాయి. శుక్రుడు కడత్రకారకుడు కాబట్టి వివాహ శుభకార్యాలు చేయడంలోనూ, అలాగే భార్యాభర్తల అనురాగం పెంచడంలోనూ, వ్యాపార విస్తరణ చేయడంలోనూ, విదేశ పర్యటన చేయడంలోనూ బాగా శుక్రుడు సిద్ధహస్తుడు. మంచి బ్రహ్మాండంగా ఉంటాడు. మంచి నడవడిక, మంచి ప్రేమానురాగాలు, స్త్రీల యొక్క అంటే స్త్రీలు మీ తోబుట్టవులు అవ్వచ్చు, మీ చెల్లి స్త్రీల యొక్క ప్రేమానురాగాలు మీరు పొందుతారు. ఈ విధంగా మీకు మిథున రాశి వాళ్ళకి శుక్ర ప్రభావం, ఉచ్చస్థితిలో ఉన్న మీనరాశి వాళ్ళ శుక్ర ప్రభావం చాలా బాగుంది. అందుకే మీరు అమ్మవారిని పూజించండి, పార్వతీ అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలుగుతాయి, భార్యాభర్తల యొక్క అనురాగం పెరుగుతుంది. శుక్రుడు యాక్చువల్గా పరమోచ్చలో ఉచ్చస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము. అందరి యందు ప్రేమగా ఉండేటి చూసే తత్వము శుక్రుడిది. ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్రుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి, వాళ్ళకి చాలా బాగుంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు. అందుకని శుక్రుడు బాగా ఉంటే, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న, శుక్రుడు మంచి కేంద్రాల్లో ఉన్న, మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది. అంతే కదండి, చాలామంది గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది. ద్వితీయ శుక్రుడు ఉండడము, అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము, శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము ఆ రాశులకి అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీత విద్వాంసులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు. కాబట్టి మీ జాతకాలు చూసుకోండి. ఇటువంటి నేను చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి, అలాగే చాలామంది గాయకులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడనమాట. సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో 27 డిగ్రీలతో పరమోచ్చలో ఉంటాడు. అవునా, అద్భుతమైన ఉంటాడు. అంటే అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు. ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చలో ఉండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో, పవిత్రమైన పొజిషన్లో, మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు. శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి? కళాకారులు కళాకోవిదులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన శుక్రుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగజైన్స్లో చదివాము, విన్నాం కూడా అండి. శుక్రుడు అనగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. మీనరాశిలో ఉండడం, బలంగా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే ఉన్నత స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి, ఇళ్ళకి అంటే హౌసెస్ అనమాట, వాహనాలకి లోటు ఉండదు, అంత బాగుంటారండి. అలాగే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత, ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. శుక్రుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయని అర్థమవుతుంది. మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళని, హౌసెస్ అని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి, ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం ఉన్న వాళ్ళ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదండి. శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికల ఎందు చాలా బాగుంటుందండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క ముఖ కవళికలు అందంగా ఉండవు, ముఖ కవళికలనే మీకు అర్థమైంది. అలాగే కంఠధ్వని అండి, వాళ్ళు మాట్లాడే శక్తి, మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే నడక నాజుకుతనంగా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికే అవకాశాలు ఉంటాయండి. చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్రదంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి. ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి. ఈ జనరల్గా తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్రుడు బాగుంటే. అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు. విజయం ఎప్పుడు ఎల్లవెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిద్దుతాడు. శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి. శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు. మీ జాతకంలో గురు శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి,
ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. ప్రపంచ ప్రఖ్యాత అది లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత అవ్వడానికి ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు. అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా, అన్ని చోట్ల మీరు తెలుస్తారు. అలాగే విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు. చూసారా, శుక్రుడు యొక్క ప్రభావం అంటే ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన. అలాగే శుక్రుడు ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి, మంచి వస్త్రాలు ఇవ్వడము, బంగారు ఆభరణాలు ఇవ్వడము, వాహనాలు, అన్న వస్త్రాలు ఇందాక చెప్పాను సరే, దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు. ఇప్పుడు నాజుకుతనంగా ఉంటారు కదా శుక్రుడు అంటే, ఇప్పుడు నాజుకుతనంగా ఉండము, అందంగా కనిపించడం ఉంటుంది కదా. అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు కదా. శుక్రుడి యొక్క ప్రభావం అంతే చెప్పాను కదా. ఇల్లు మా ఎంత దూరమైన శుక్రుడి ప్రభావం వల్ల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే, శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది కదా, అదనమాట అండి శుక్ర ప్రభావం. పైగా ఈ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో జనవరి 28వ తారీఖు నుంచి వస్తున్నాడండి. ఆయన ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది. మీనరాశిలో ఉచ్చ స్థితిలో పరమోచ్చలో కూడా, పరమోచ్చలో కాదు కానీ ఉచ్చ స్థితిలో ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.